ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు ఇవేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే బొత్స సత్యనారాయణ ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. సో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, అనేక రకాలైన పదవులు చేసినటువంటి వ్యక్తి. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయాలలో పార్టీలకు అతీతంగా కాస్తో కోస్తో క్రెడిబిలిటీ, అలాగే ఆయన మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా ఎడాపెడా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అటువంటి ఆయన ఒక విధంగా చెప్పాలంటే అజాత శత్రువు అనుకోండి. ఎవరితో కూడా శత్రుత్వం ఉండదు, అందరితో కూడా మంచి ఇదితోనే ఉంటారు, రేప ఉంటుంది ఆయనకి. సో తాజాగా ఆయన శాసన మండలిలో కొంచెం అస్వస్థతకు గురయ్యారని, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారని, ఆ తదుపరి ఆయన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని హాస్పిటల్కి తరలించారు. సో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నారు. నవ్ హీ సేఫ్, అంతవరకు బాగుంది. అయితే అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అందులోనూ ప్రభుత్వం రానప్పుడు, పార్టీ ఉనికికి ప్రమాదం గురైనప్పుడు ఇక ఎంత ఆందోళన ఉంటుందంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటా. పైగా హై ప్రొఫైల్ క్యాండిడేట్ కదా, ఒకప్పుడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడాలి అంటే ఒకప్పుడు సీఎం రేస్లో కూడా ఆయన పేరు పరిగణలో ఉంది. అంతటి క్యాండిడేటు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏం జరిగింది, బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది అంటే గతంలో కూడా ఒకసారి సొమ్మసిల్లి పడిపోయారు అని చెప్పేసి అని కూడా మనం అప్పుడు వార్తలు చూసాం. సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడం అంటే సరే, వయసు రీత్యా పెద్ద వయసు, కాస్త సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి బయటపడుతూ ఉంటాయి. కానీ ఇలా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఖచ్చితంగా ఒత్తిడులు, ఆ ప్రెషర్స్ ఈ వయసులో తట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి దగ్గర చేయటం అంటే ఇంకా మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేడరు ఆయనకి ఇచ్చారు ఆ హోదా శాసన మండలిలో. అసెంబ్లీగా వీళ్ళు వెళ్ళరు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? ఈయన కదా, హోదా ఉన్నా లేకున్నా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, కానీ శాసన మండలి ఆయన ప్రతిపక్ష నాయకుడిని చేసి ఆయన పంపిస్తున్నారు. అదేమిటి అంటే లడ్డు వివాదంపై చర్చ కొనసాగించాలి అని చెప్పేసి మాట్లాడితే ప్లకార్డులు చూపించటం, మీరు హడావుడి చేయండి హడావుడి చేయండి హడావుడి చేయండి అని చెప్పేసి ఇలా ఒత్తిడికి గురి చేయటం. చేయకుండా ఉండారంటారా? మీరు నమ్ముతారా? బొత్స సత్యనారాయణని ఏమాత్రం కూడా ఒత్తిడి చేయలేదు అని ఇష్టం అన్న చర్చ చేయి లేకపోతే లేదు అని అంటారా? మాట్లాడితే శాసన మండలిని వేదికగా చేసుకుంటున్నారు. ఏదైనా సరే చర్చ జరగాలి అంటే అసెంబ్లీలో అయితే మాత్రం శాసనసభలో మాట్లాడటానికి నోరు రాదు, నోరు పెగలదు. కానీ ఈ రకంగా శాసన మండలిలో మాత్రం నానా రాద్ధాంతం చేస్తారు, రచ్చరచ్చ. ఇంకా చివరికి ఏం చేశారు, స్వామివారి పటాలు పట్టుకొని చెప్పులు వేసుకొని వెళ్ళారు. అది లైవ్లో అక్కడ శాసన మండలిలో కనపడుతుంది. దాన్ని మార్ఫింగ్ అని, అదేమిటంటే టీడీపీ వాళ్ళు వేసుకొచ్చారని చెప్పి చెప్తారేంటి? ముందు మీరు వేసుకొచ్చారా రాలేదా అని చెప్పేసి అడుగుతుంటే ఇది కాదు అది చెప్తారు. సో చివరికి ఈ విషయంలో కూడా బొత్స గారు కూడా కొంచెం మాట మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇంకా కొంతమంది అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా అంటున్నారంటే, స్వామివారి దగ్గర ఏదైనా సరే ఇట్లాంటివి అపచారాలు చేస్తే ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది, దాని ఫలితమే అన్నారు. తప్పు ఎప్పుడు కూడా అలా అనకూడదులే. కానీ ఇక్కడ బొత్స గారు ఒక విధంగా హుందాకరంగా ఉండే నాయకుడే, కానీ ఈ రకంగా చివరికి ఈయన పరిస్థితి కూడా ఆ రకంగా వాళ్ళతో చేరి అయిపోయినట్టుగా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రకటన ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పి ఆయన్ని పదే పదే మీరు ఎలాంటి లేవనెత్తండి అని చెప్పేసి అని చివరికి చర్చ జరుపుదామంటేనే వెనక్కి పారిపోవడం. పోనీ గవర్నర్ సబ్బూసిన దాకా ఉంటారు, అది ఉండరు. ముందే కాగితాలు దించేసి ముఖాన్ని కొట్టేసి గబగబ పారిపోతూ ఉంటారు. ఇంకేం చెప్తారండి వీళ్ళ గురించి? సో పాపం అజాత శత్రువు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి కూడా కొన్ని అపవాదులు మూటగట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని అవమానాలు పడవలసి వస్తుంది, కొన్ని స్క్రిప్ట్ల పరంగా ఆయన మాట్లాడవలసి వస్తుంది అని చెప్పేసి తాజా ఉదాహరణ కింద ఏదైతే ఆ చీజ్ ప్యాకెట్ పట్టుకొని నెయ్యి ప్యాకెట్ అని చెప్పేసి అని మాట్లాడాల్సిన పరిస్థితి. సో ఇన్ని ఒత్తిడులు, ఓ ప్రక్కన వయసు ప్రభావం, మరో ప్రక్కన ఇది ఎన్నెన్ని తట్టుకుంటారు పాపం ఆయన మాత్రం. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయింది. సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయింది కాబట్టి కొంచెం ఏమైనా సరే
బొత్స గారు మీరు రెస్ట్ తీసుకోండి అని అసలు బొత్స గారు చెప్పాలి డైరెక్ట్గా. బాబు ఇక నేను చేసినంత కాలం చేసిన రాజకీయాలు ఇక నాకు ఇష్టం లేదు, అసలు ఆయన ఎక్కడ సైడ్ అయిపోతాడా అని జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేసి ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఆయన చేసేసి ప్రతిపక్ష నాయకుడిని చేశారు. సో దానివల్ల ఏంటి అంటే ఇక ఏదో ఇక ఆయన పాపం మొహమాటానికి పోయో ఏదో మరి టీడీపీలో కంటే కుదరదనో లేకపోతే ఇక మనం సరేలే కానీ ఏదో ఒకటి చేద్దాంలే అనే ఉద్దేశంతోనో అలా ఉండిపోయారు. ఇప్పుడు అది చివరికి ఏమైంది, తన అనారోగ్యాల పాలైపోయే పరిస్థితికి వచ్చింది. మరి ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలా, పదవి కావాలా, అసలు రాజకీయాలు వదిలేస్తే ఇంక కొంచెం బెటర్ కదా, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారుగా. ఆయన నమ్ముకున్నవారు వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల కంటే కూడా ముందు ఆయన కుటుంబ సభ్యులు, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలు, ఆ తర్వాత ఇంకెక్కడైనా. సో ఇటువంటప్పుడు ఫస్ట్ నష్టపోయేది ఎవరు? ఆ కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏం చెప్తారు అయితే, ఏమండి చేసింది ఝాన్సీ గారు చెప్పాలి, చేసినంతకాలం చేసాం, కొన్ని దశాబ్దాలు చేసాం రాజకీయం, మనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సంపాదించుకున్నాం, ఇక చాలు, ముందు మీరు మీ ఆరోగ్యం ముఖ్యం, సో ఇక మనం రిటైర్మెంట్ అవుదాం అని చెప్పేసి తీసుకుంటే మంచిది. బహుశా వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి వాటన్నిటి కూడా, ఎందుకంటే ఇటువంటి టెన్షన్ పూరిత రాజకీయాలు గతంలో ఎన్నడూ లేదు. ఆ ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఇక ఎవరికి టికెట్ వస్తుందో వచ్చిన వాళ్ళకి ఎట గెలిపించుకోవాలి ఏంటి అనేది ఆ 6 నెలల్లో ఉంటుంది ఆ శాఖ. ఇప్పుడు అసలు అలా కాదు. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ఎల్లుండి ప్రమాణ స్వీకారం, కానీ ఇవాళ నుంచే దాని తర్వాత ఎన్నికల పరిస్థితి ఏంటి అని వ్యూహరచనలో అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఈ రాజకీయ ఒత్తిడిలకు గురయ్యి లేనిపోయిన ఇబ్బందులు పడతా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారా. వీలైనంత వరకు నేను ముందే ఇప్పుడు చెప్తున్నాను, చాలామంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇప్పటికైనా దయచేసి వదలండి. ముందు మీరు ఇంకా మేము అదే పట్టుకుని ఏలాడతామని చెప్పి చాలామంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంకా ఎంతకాలం మీకు ఆ ప్రీతి? చేశారుగా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పక్క తప్పుకోండి, యువతరానికి అవకాశాలు వేయండి, మీ ప్రాణాలు నిలుపుకోండి, మీ అనుభవం కావాలి. మీ అనుభవాన్ని నేడు యువతరానికి చెప్పండి, ఇదిగో మీరు ఇలా చేయాలి, ఇలా చేయాలి, రాజకీయాలు ఇంత హోందాకరంగా ఉండాలని. ఇప్పుడు మరీ తుచ్చమైన రాజకీయాలు అయిపోయింది. ఎంత దారుణం అంటే వ్యక్తిగత దోషణలు, వ్యక్తిత్వ హననాలు, ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, ఇంట్లో మహిళలని చిన్నపిల్లల్ని కూడా పట్టించుకోకుండా మొత్తం అందరినీ. అసలు రాయలసీమ నైజం ఎలా ఉంటుంది? ఆడపిల్లల జోలికి చిన్నపిల్లల జోలికి వెళ్ళమంట అంటే సినిమాలో చూస్తూ ఉంటాం, మనకేం తెలుసులే కదా పెద్దగా. సో ఆ తరహాలో ఉందాకరంగా రాజకీయాలు ఉండాలి. రౌడీజం సంగతి పక్కన పెట్టి ఇంకా ఎక్కడ ఉన్నాయి లేక రౌడీజాలు. సో అటువంటిది ఆ రాజకీయాలు కూడా మరి దారుణంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే అది అసలు కరెక్ట్ కాదు. కాబట్టి సీనియర్లు మీరే చేసిన సేవజాలు సైడ్ ఇవ్వండి. సైడ్ ఇచ్చి మళ్ళీ కొత్తగా వచ్చి యువతరానికి అవకాశం ఇచ్చి మీ నైపుణ్యాన్ని, మీ అనుభవాన్ని వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా సమాజానికి మీరు పరోక్షంగా ఇంకా సేవ చేస్తున్నట్లే. కానీ ఇంకా వయసు మళ్ళినా కానీ ఆ పదవి మీద వ్యామోహం పోదు. ఎంతసేపటికి నేనే 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 అన్న తరహాలు ఉంటుంది. సో ఇది నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి కించపరిచింది చేయాలని కాదండి వ్యాఖ్యలు, దయచేసి అర్థం చేసుకోండి. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, అటువంటి ఆయన సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే అఫ్ కోర్స్ బై గాడ్స్ గ్రేస్ ఈ సేఫ్, అంతవరకు ఓకే. కానీ ఎందుకండి అంత ఇదిగా తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి వీలైనంత వరకుగా ఈ ఎవరైతే ఒత్తిడికి లోన్ అవుతున్నారో వాళ్ళందరూ రాజకీయాలకు దూరంగా ఉండండి. చక్కగా మీ కుటుంబంతో మీరు సంతోషంగా గడపండి. సో ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లోకి రాకూడదని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.